ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభములు, వందనాలు తెలియజేస్తున్నామండి. యేసయ్య మనందరిని ప్రేమించి మరి ఒక నూతన దినం ఫిబ్రవరి నెలలో 4వ తారీఖు మంగళవారం ఈ ఉదయకాల సమయాన్ని బట్టి యేసయ్యకు మనమందరం కుటుంబ సమేతంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, జీవము గల దేవుని వాక్కు అనే కార్యక్రమంలో ఈ నూతన దినమందు యేసయ్య మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయం 15వ వచనం. ఆ దినములలో ఆ కాలమందు నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను. ఆ దినములలో ఆ కాలమందు నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను. నీతి చిగురు. దేవుని బిడ్డలారా, దావీదు వలె నీ జీవితంలో అలాగే నా జీవితంలో నీతి చిగురు మొలిపిస్తానని యేసయ్య వాగ్దానం ఇస్తున్నారు. నీ జీవితంలో ఎండిపోయిన పరిస్థితులు, ఎండిపోయిన స్థితిలో నీవు ఉంటే గనక నిన్ను మరలా ఆయన చిగురింపజేస్తానని వాగ్దానం ఇస్తున్నారు. మనము ఒక మొక్కను, మనం తోటలో పెంచే మొక్కలు దేన్నైనా మనం గమనిస్తున్నప్పుడు ఆ మొక్క చిగురించేటప్పుడు చాలా అందమైన విధానం మనం చూస్తాం. అది చిగురిస్తూ ఉన్నప్పుడు దాని చిగురు చాలా శ్రేష్టమైనదిగా కనబడుతుంది. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎండిపోయిన పరిస్థితులు, అలాంటి అనుభవంలో కూడా నువ్వు వెళ్తూ ఉంటే గనక ఈరోజు నీకు నాకు శుభవార్త. దేవుడు అంటాడు, ఇదిగో నిన్ను మరలా చిగురింప చేస్తాను. దావీదు నాకు నీతి చిగురును మొలిపిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు మనతో కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఈ వాగ్దానం మనందరికీ దేవుడు మరి నెరవేర్చి మన జీవితంలో అద్భుతం చేయాలని ఆయన ఆశిస్తూ ఉన్నారు. కనుక ధైర్యం తెచ్చుకొని ఈ వాగ్దానం ఎత్తుపట్టి మనం ప్రార్థన చేద్దాం. అందమైన మరి మొక్క ఏ విధంగా చిగురిస్తుందో ఆ విధంగా చిగురింప చేయగలిగే దేవుడు మన పక్షంగా ఉన్నాడని ధైర్యం తెచ్చుకొని విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోదాం. ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు స్థిరపరచునుగాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, మీ పాదముల స్తోత్రం. ఫిబ్రవరి మాసంలో 4వ తారీఖు ఈ మంగళవారం ఉదయకాల సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. గొప్ప దేవా, ఈ వాగ్దానం మా జీవితంలో స్థిరపరచండి. బిడ్డలందరినీ కూడా దీవించండి. నాయన, మరి అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఈ ఉదయకాలం నీ బిడ్డలు చేయుచున్న పనులు, ప్రయాణములు, చదువులు, ఉద్యోగాలు, చేతి పనులు, డ్రైవింగ్లు సమస్తమును కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం. ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధపడుతున్న బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాం. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలని ప్రార్థిస్తున్నాం. గర్భిణీ స్త్రీలకు మంచి ఆరోగ్యం, సంతానం లేని వారు నాయన మరి అలాగే బాలింతలు వారి జ్ఞాపకం చేసుకోండి. అప్పుల సమస్యలో ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి. కోర్టు కేసుల్లో ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి. మంచాలలో ఉండి బలహీనంగా ఉన్నవారు జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. హాస్పిటల్లో ఉన్న వారందరికీ స్వస్థతనివ్వండి. ఈ ఉదయకాలపు దీవెనలు, ఆశీర్వాదములు నీ బిడ్డలైన వారందరికీ మా అందరికీ సమృద్ధిగా దయచేయండి. యెరూషలేమునకు క్షేమాన్ని ప్రకటిస్తున్నాం. కృపతో మమ్మల్ని అందరూ కూడా నింపండి. ఈ దినము జన్మదిన వేడుకలు, వివాహ దినాలు జ్ఞాపకం చేసుకుంటున్న వారు కూడా మీ మెండైన దీవెన దయచేయండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.